చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారిని అడిగి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాల మీద అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులు కూడా నమస్కారం. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మీరు జర్నలిజంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు తెచ్చిన సంస్కరణలు, చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తదుపరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల విశ్లేషించమంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే బ్రహ్మం గారు, నాకు మనసు విప్పి మాట్లాడే అవకాశం మీరు ఇవాళ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు, కానీ నన్ను మీరు దాదాపు 82లోకి తీసుకెళ్ళిపోయినట్టు. నేను అప్పటికే ఒక 3 ఏళ్ళు జర్నలిజంలోకి వచ్చా. అప్పుడు 79లో నేను జర్నలిజంలోకి వచ్చా. అయినా కూడా ఆయన బుడిబుడి అడుగులే ఆ రోజుకి. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం అనేది ఒక పార్టీ ఆవిర్భావాన్ని, అంటే ఒక విత్తనం మొక్కగా ఎలా బయటకు వస్తుందో చూసిన వ్యక్తులు కాబట్టి ఆ ఆనంద క్షణాలు మా కంటి ముందు జరిగినాయి. కాబట్టి మాకు అది తలుసుకున్నప్పుడల్లా కూడా మిగిలిన పార్టీలన్నీ అప్పటికే 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఉన్న పార్టీలు. ఇది మన ముందు ఎన్టీ రామారావు గారు ఒక విత్తనం నాటాడు, ఒక చిక్కుడు గింజ నాటాడు అనుకోండి. అది భూమిని పగలగొట్టుకుని బయటికి రావటం, ఒక మొక్క కావటం, వృక్షం కావటం, మహావృక్షం కావటం, ఇవన్నీ చూసే అదృష్టం నాకు ఎట్టా కలిగిందంటే, నాకు ఆ రోజుల్లో 22 సంవత్సరాలే అప్పుడు పార్టీ పెట్టినప్పుడు. కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా ఈ అభివృద్ధిని చూడగలిగానంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నా. తర్వాత 3 తరాలుగా చూశాను నేను. రామారావు గారు, చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇప్పుడు లోకేష్ బాబు. ఈ 3 తరాల వ్యక్తుల యొక్క పనితనము, వాళ్ళ పరిపాలనా విధానం, ప్రజల పట్ల వాళ్ళ దృక్పథం, టెక్నాలజీని అవగాహన చేసుకోవటం, ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నా. తర్వాత అసలు ఈ ఒక పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది కూడా కంటి ముందు నేను ప్రత్యక్ష సాక్షిగా ఆ అంశాలన్నీ చూశాను. అవి కూడా నేను మీతో చెప్తాను. ఆ తర్వాత ఒక మొక్క అయిన తర్వాత దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెంచడానికి దానికి ఒక ఆదరణ కావాలి. ఒక మొక్క మళ్ళీ వృక్షం అవ్వాలని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి చేసిన పరిస్థితి చూసాం. ఇప్పుడు మహావృక్షంగా మారిన తర్వాత దాన్ని సరైన పద్ధతిలో విస్తరించుకుంటా వెళ్ళటానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ఎలా అవలంబించాలి అన్నప్పుడు లోకేష్ గారు అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవటం కానివ్వండి, తర్వాత వరల్డ్ బ్యాంక్లో ఆయన జాబ్ చేయటం కానివ్వండి, ఆ అనుభవాలు కూడా ఇవాళ ఈ పార్టీకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా నేను గమనించాను. ఇవన్నీ కూడా కొంచెం మనం మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి కల్పించినందుకు మొదటగా మీకు అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే మరోసారి మన వీక్షకులకు కూడా. నేను ఆ రోజున ఈనాడు కరీంనగర్ జిల్లా రిపోర్టర్గా ఉన్నానండి, పార్టీ పెట్టిన టైంలోనే. అసలు ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరితో చెప్పలేదండి ఇది. ఇప్పుడు నేను ఓపెన్ అయి చెప్తున్నా. పార్టీ పెట్టే ఒక 15 రోజుల ముందల రామోజీరావు గారు జిల్లా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారండి. జిల్లా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం కొత్త ఏం కాదు. ప్రతి 2 నెలలకైనా కనీసం ఒకసారి రామోజీరావు గారు అందరు జిల్లా రిపోర్టర్స్తో మీటింగ్ పెడతారు. ఆయన స్వయంగా కూర్చుని ప్రతిదీ కూడా సమీక్షిస్తారు. అక్కడ మా ఎండి, తర్వాత డైరెక్టర్లు ఉంటారు, చీఫ్ రిపోర్టర్ అందరూ ఉంటారు. అప్పుడు మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఇస్తారు. అప్పుడు మాకు అశోక హోటల్లో భోజనం ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెంసేపు సమీక్ష. అప్పుడు ఆయన ఉండరు సాయంత్రం మీటింగ్లో. అప్పుడు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని మేము డిస్పర్స్ అవ్వటం అలవాటు. అప్పుడు కూడా మాకు యథాప్రకారం అనుకుని మేము మీటింగ్కి వచ్చాం, మాకు తెలియదు. కానీ ఆ సమావేశం మాత్రం ఒక ప్రత్యేక సమావేశం. రామోజీరావు గారు సమీక్ష గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఒక బాధ్యత అంటే రామోజీరావు గారి గురించి ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. ఆయన ఎప్పుడు కూడా ప్రజల వాణిగా ఉండాలంటే మనం ప్రతిపక్షం వైపు ఉండాలి. పాలకపక్షం వైపు ఉండటానికి చాలా పత్రికలు, చాలా మీడియాలు ఉంటాయి. అది మనం అక్కర్లేదు. అందులో ఆ టైంలో 78లో జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉన్న టైంలో అసెంబ్లీలో తర్వాత కూడా ఆ సభ్యులు తగ్గిపోయారు. అందుకని ఆయన ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఈనాడు. కాబట్టి మీరందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయి, అందులో మీకు ఏమైనా సందేహం ఉందా అని కూడా అడిగాడు. మేమంతా కూడా అప్పటికి మేము ఆ జనతా పార్టీ అభిమానులుగా ఉన్నమాట వాస్తవం. మేమంతా కాలేజ్ స్టూడెంట్స్, కొంచెం యంగ్స్టర్స్మే. నేను 21 ఏళ్ళకే వచ్చా. లైలా కాలేజీ స్టూడెంట్గా ఉండి వెంటనే ఇక్కడ సెలెక్ట్ అయ్యి వచ్చా.
కాబట్టి మేము ఆ రోజుల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పనిచేసాం వాస్తవం ఇవాళ మీతో చెప్తున్నా. కాబట్టి ఆ రోజు ఆయన మాతో ఏం చెప్పారంటే, మనం ఇంకా కూడా కొన్ని బాధ్యతలు అంటే తీసుకోబోతున్నాం, దానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. తర్వాత జిల్లాల్లో ఎవరైతే చురుకుగా ఉంటారో రాజకీయంగా ప్రోగ్రెసివ్ భావాలు కలిగిన వ్యక్తుల్ని మీరు గమనంలో పెట్టుకోండి, అట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించే సందర్భం కూడా రావచ్చు అని ఇండైరెక్ట్గా మమ్మల్ని కొంత ప్రిపరేషన్ చేశారు. నేను అప్పుడు విపిఎస్ రాజు గారని వరంగల్లో మాకన్నా సీనియర్ ఆయన దగ్గర నేను ట్రైనింగ్ కూడా అయ్యా. అప్పుడు నేను ఆయనతో అన్నా, రాజుగారు ఇవాళ మీటింగ్ డిఫరెంట్గా జరిగింది, సమీక్ష ఏమీ జరగలేదు, కానీ ఏదో ఒక పెద్ద రాజకీయ పెను మార్పు అయితే ఏదో జరగబోతుందండి అన్న. అంతేనంటారా అన్నాడు. అవునండి. నేను ఇంకొక మాట కూడా అన్నా, అవసరమైతే మన్న కూడా రాజీనామా చేయించి ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే అవకాశం కూడా కనిపిస్తుందండి ఆయన మాటల్లోనని నేను ఆయనతో అన్నా. ఇది 82లో అండి. పార్టీ పెట్టబోయే అంటే ఇప్పుడు మార్చి కదా, బహుశా జనవరి ప్రాంతాల్లో జరిగింది ఆ మీటింగ్, ఫిబ్రవరిలోనూ. అన్నట్టుగానే కొద్ది రోజుల తర్వాత ఈ పార్టీ అనౌన్స్ చేయటం, రామారావు గారి ప్రచార బాధ్యతలు కానీ ఆయన పర్యటన అంతా కూడా ఈనాడు కార్యాలయమే సమీక్షించేది. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంత అంటే ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా టూర్ కండక్ట్ చేయాలి, ఎక్కడెక్కడ మీటింగులు పెట్టాలి, ఏమేమి మాట్లాడాలి అనే అంశాలు ఈనాడు విలేకరులు సమకూర్చేవాళ్ళం. తర్వాత ఈ లాజిస్టిక్స్కి సంబంధించి సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ ఒకరోజు పర్యటన కనుక కొంత పూర్తిగా జరగకుండా ఒకసారి ఆగిపోతే ఆ మర్నాడు నుంచి ఎక్కడ జరపాలనేది ఇక్కడ నుంచే డైరెక్షన్స్ ఉండేవి. వాస్తవాలు ఇవాళ ఫస్ట్ టైం మీతోనే చెబుతున్నా, ఎందుకంటే మీ ఛానల్ కూడా చైతన్య రథం అనే పేరుంది కాబట్టి. ఇంకోటండి, విలేకరులుగా మాకు కొన్ని నైతికమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, కొన్ని నైతికంగా మా భార్యతో కూడా చెప్పుకోలేని అంశాలు కూడా, కొన్ని రహస్యాలు రాజకీయ నాయకులు మాట్లాడిని ఇప్పటికీ మా గుండెల్లోనే ఉంటాయి, ఇప్పటికీ అట్లాగే ఉంటాయి. కానీ ఇది ఈ పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి నేను బహిరంగంగా చెప్తున్నా. కాబట్టి నైతికంగా మేము ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఇది చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ కొన్ని ఈ తరం వాళ్ళకి తెలియాలంటే కూడా ఒక పార్టీ అనేది ఎలా ఆవిర్భవిస్తుంది, ఎలా పెరుగుతుంది, శైశవ దశలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ పార్టీకి ఎంత ఆకర్షణ గల నాయకుడు ఉంటే ఆ పార్టీలు స్థిరపడగలుగుతాయి, ప్రజల్లో మనగలుగుతాయి, ఆ తర్వాత పార్టీ కొనసాగటానికి కూడా ఎలాంటి నాయకత్వం అవసరం అవుతుంది, ఎలాంటి మార్పులు చేర్పులు కాలగర్భంలో చేసుకుంటా రావాలి, అంటే పార్టీ మనుగడ సాగించాలంటే, అదే అంతర్ధానం అవ్వాలంటే వేరే మాట. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీల నాయకులు వాళ్ళ వైఖరి పరిస్థితులను బట్టి ఎలా మార్పు చెందుతో ఎప్పుడు కాలగమనంతో పాటు ఆ పార్టీ కూడా ముందడుగు వేయగలబట్టే 4 దశాబ్దాల తర్వాత కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన తెలుగుదేశం ఒకప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండిన పార్టీగా మారి, తర్వాత ఆ రోజున ఎన్డీఏ కూటమికి రామారావు గారు చైర్మన్గా, విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన అబిడ్స్లో ముఖ్యమంత్రిగా కూడా లేని టైంలో కూడా ఆయన వచ్చి కలిసి వెళ్ళేవారు. అంత కీలక పాత్ర వహించిన పార్టీ ఎదుగుదల గురించి, ఏర్పాటు గురించి కొంత ఈ కాలం వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశం మీద నేను కొన్ని జర్నలిస్టిక్, కొన్ని మా నైతికమైనటువంటి పరిమితులను కూడా నేను అతిక్రమించి చెబుతున్నా. ఎందుకంటే మా జీవితం ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, 66 ఏళ్ళు వచ్చినాయి. ఇవాళ ఇలాంటి అడిగే ఛానల్స్ లేవు, అడిగే వ్యక్తులు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు మేము కూడా ఈ వయసులో కూడా చెప్పకపోతే పూర్తి అవగాహన రాదు. అయితే రామారావు గారు ఆ రోజున న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ అనౌన్స్ చేయటం అనేది ఒక పెద్ద సంచలనం అండి. ఎవరు కూడా ఆయన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోలే. ఎందుకంటే గతంలో అనేక పార్టీలు ఇట్లా ఏర్పడినా కూడా ఏదో సినీ గ్లామర్తో ఈయన వస్తున్నాడు కానీ ప్రజల్లోకి వెళ్ళగలుగుతాడా, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా అనుమానాలు ఉంటాయి. కొంత కోస్తాలో సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో అంత ఉండదు. కానీ ఎన్టీ రామారావు గారు ఒక సినిమా వ్యక్తిగానే కాకుండా తెలంగాణలో ఒక రాజకీయ సంచలనంగా మారాడు. అంటే ఈయనలో బీసీ వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ ఒక బిడ్డను చూసుకున్నారు. గతంలో ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులే తప్ప ఇలా ప్రజల్లో మమేకమై నా చెల్లెళ్ళు, నా అక్క, నా నాన్న అట్లా మాట్లాడి ఒక వ్యక్తిగత సంబంధంతో మాట్లాడాడు. మీ అందరికీ నేను అన్నాడు. తర్వాత సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నారు. ఈ ప్రపంచంలో ఇన్ని పార్టీలు పెట్టారు, ఇంతమంది నాయకులు వచ్చారు, అవి చాలా చిన్న మాటలు. కానీ ఆ మాటలు సృష్టించగలగటం ఎవరన్నా అంటే ఆయన కడుపులో నుంచి వచ్చిన మాటలు, మనసులో నుంచి హత్తుకుంది. ఆయన చెప్పకనే చెప్పాడు, నాకు మీరే ప్రధాన
ప్రధానం, నా అధిష్టానం మీరే. ఆ రోజుల్లో అధిష్టానం అంటే ఢిల్లీ నుంచి ఆ పార్టీలను నడిపేవాళ్ళు. అందుకనే ఆయన చెప్పాడు, సమాజం మీరే నా దేవాలయం, మీరే నా దేవుళ్ళ. అంతకన్నా మేనిఫెస్టో ఏముంటుందండి? ఎవరన్నా ఒక ఇంతంత వాల్యూమ్స్ రాసినా కూడా ప్రజల్లోకి వెళ్ళదు, కానీ ఇవి స్ట్రెయిట్గా మనసులో బీజం పడిందండి. తర్వాత నేను కరీంనగర్ రిపోర్టర్గా ఉన్నప్పుడు కూడా నేను కూడా అనుకుంది ఏంటంటే, తెలంగాణలో అంత లోతుగా వీళ్ళు వెళ్ళలేరు ఈ పార్టీ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు చాలా వెనకబడి ఉంటాయి ఆ 60 రోజుల్లో. అప్పటి సంగతి చెప్తున్నా నేను. అట్లాంటి వాళ్ళు అసలు ఈయన ఎలా అర్థం చేసుకుంటారు? అసలు ఈయన ఎక్కడో సినిమాల్లో నుంచి వచ్చాడు, ఈయన మాట్లాడే భాషే అసలు తెలంగాణ ప్రాంతంలో అర్థం కూడా కాదు. కానీ గడీల పాలనలో గడీల గోడల మధ్యలో బందీ ఉంది రాజకీయం. కరెక్ట్, అదే చెబుతున్నా. వాళ్ళకి అసలు వేరే వాళ్ళ మాట వినరు, అసలు ఎవరు ఆనరు కూడా. వాళ్ళ దొర చెబితే అదే. వాళ్ళు అలాంటి ట్యూన్ అయిపోయి ఉన్నారు మనసులు, వాళ్ళ విధానాలు. అసలు ఇక్కడ ఎట్లా వెళ్ళగలుగుతారు నేనే అనుకున్నా. కానీ ఆయన పబ్లిక్ మీటింగులు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత, ఆ చైతన్య రథంతో తిరుగుతున్నప్పుడు ఆయన్ని వ్యక్తిగతంగా వాళ్ళు అభిమానిస్తున్న తీరును చూసిన తర్వాత కొంచెం నాకు పర్వాలేదు, వెళ్ళగలుగుతుంది అనే ఒక భావన కలిగింది. తర్వాత మరీ ముఖ్యంగా ఆయన ఎంత చిన్న మీటింగ్ ఉన్నా సరే 10 మంది పొలాలకు అడ్డం పడి వస్తుంటే కూడా చూసి ఆపమని మాట్లాడేవాడు. దాంతో ప్రతి సాట కూడా రామారావు గారు అంటే మన ఇంటి బిడ్డ. అన్నీ ఆయన మాట్లాడే మాటలు కూడా పెద్ద పెద్ద ఏం లేవు. పేదలకి కావాల్సింది కూడు గుడ్డ బట్ట. కూడు గూడు గుడ్డ, ఈ మూడింటిని నేను ఇస్తాను, నేను మీకు అన్నగా ఉంటాను, నేనేదో పైనుంచి రాలేదు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన మీ రుణం తీర్చుకోవడానికి నేను వచ్చాను తప్ప ముఖ్యమంత్రి పదవి గురించి ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించలేదండి. అది గొప్ప విషయం. నేను మీతో మమేకం అవటానికి వచ్చానన్న మాటే మాట్లాడేవాడు తప్ప ఏ రోజు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే కోరిక ఆయన ఇప్పుడు బయట పెట్టాల. కానీ అది వాళ్ళే నిర్ణయించారు. ఇలాంటి వ్యక్తి గనక పరిపాలనలోకి వస్తే మనందరికీ కూడా మేలు జరుగుతుందని తెలంగాణ సమాజమే ఎక్కువ బాగా ఆదరించింది, ఎక్కువ సీట్లు కూడా వచ్చినాయి. అయితే ఒక చిన్న విషయం మీకు చెప్తాను. అసలు ఆయన చివరి దశలో కరీంనగర్ మీటింగ్కి లాస్ట్ లెగ్ ఆఫ్ ద వచ్చినప్పుడు అండి, అక్కడ పీడబ్ల్యూడి ఎస్పీ ఆఫీస్ ముందు ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో మీటింగ్ పెడితే అసలు అంటే ఊహించలేదండి, అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. అసలు ఆ మీటింగ్ ప్రదేశం అనేది అసలు ఏమాత్రం కూడా సరిపోలేదు. బిల్డింగుల మీద ఎక్కి ఎక్కడంటే అక్కడ అంత జనసంద్రం అయిపోయింది. ఆ రోజున ఆ ఒత్తిడికి మైక్ వైర్లు కూడా తెగిపోయినాయండి. పబ్లిక్ మీటింగు అసలు ఆయన మాట్లాడేది చైతన్య రథం చుట్టూతా ఉన్న ఒక 200-300 మందికి తప్ప మిగిలిన వాళ్ళకి వినపట్ల. కేవలం లైటింగ్లో ఆయన హావభావాలు చూసి ఇంత గొడవ కూడా లేదు, సైలెంట్గా చూశారు అంతే. ఒక తాసుపాము కనుక లేచి ఆడినట్టుగా ఆయన మాట పవర్ని చూసి అందరూ కూడా ముగ్ధులైపోయారండి. నేను ఆ రోజుల్లో చెప్పా, ఇక్కడ డెఫినెట్గా గెలుస్తుంది, అది మృత్యుంజయం అని మన సంజయ్ విచార మంచికి ఇచ్చారు టికెట్లు 3. అక్కడ అవుట్ ఆఫ్ 13లో 3 వీళ్ళకి ఇచ్చారు. అయినా 2 గెలిచారు వాళ్ళు. అవుట్ ఆఫ్ 13 7 గెలిచింది కరీంనగర్లో. ఎలక్షను ప్రచారం అప్పుడు మేము ఆయనతో కలిసి పనిచేసాము. ఆ తర్వాత ఎంపికలోనూ ఈనాడు పనిచేసింది. ఎంపిక చేసిన అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో కూడా మళ్ళీ పిలిపించి కూడా మాట్లాడారు. ఆ విధంగా నన్ను కూడా ఆ బిడ్స్కి పిలిపిస్తే పొద్దున 5 గంటలకల్లా నేను మా ఎండి గారు వెళ్తే నన్నే డైరెక్ట్గా రామారావు గారు చెప్పండి బ్రదర్ అన్నాడు. ఒక సీటు మార్చారు. అది కూడా మీరు చెప్పమంటే చెప్తాను. చాలా చెప్పండి సార్. మెట్పల్లి అని అక్కడ, మెట్పల్లి అండి, అక్కడ వడ్డేపల్లి లక్ష్మి అని ఒక ఆమెకి ఇచ్చారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలతోనే కెమిస్ట్రీ సరిగ్గా లేదు. అప్పుడు మేము ఏం చెప్పామంటే, అక్కడ మేము మిరియాల కృష్ణరావు గారిని అప్పటి సమితి ప్రెసిడెంట్ కూడా ఆయనకి మేము సజెస్ట్ చేశాము. కానీ ఆ 4 జిల్లాల్లో మహిళలకు ఎవరికి ఇవ్వలేదని ఈమెకి ఇచ్చారు. అప్పుడు అందుకు పిలిపించారు నన్ను. మరి మార్చాము, మరి దీని మీద ఏంటి పరిస్థితి ఫీడ్బ్యాక్ అని. నేను విషయం ఉండట్టు చెప్పా రామారావు గారితో. రామారావు గారు సోఫా, 3 కూర్చునే సోఫాలో మధ్యలో కూర్చున్నాడు. ఉపేంద్ర గారు వెనకాల నుంచున్నాడు, స్నఫ్ కలర్ సఫారీ వేసుకుని, ఆంధ్రప్రదేశ్ డైరీ పట్టుకుని. నేను మా ఎండి గారు విడి సీట్లో ఎదురెదురుగా కూర్చున్నాం. రామారావు గారు మా ఎండి చెప్పాడు, ఆయన మాట్లాడతారండి. చెప్పండి బ్రదర్ అంటే నేనేం చెప్పానంటే, ఆ అమ్మాయి లక్ష్మి గారు గెలవటం కష్టం అండి, మనకి ప్రతి సీటు కూడా గెలవటం ముఖ్యం ఈ ఎన్నికల్లో, మాకిచ్చిన సందేశం అది. కాబట్టి ప్రతి సీటుని మనం గెలవాలన్న అంశం మీద మేము మిరియాల కృష్ణరావు గారిని ఎంపిక చేశాము. కావాలంటే ఆమెకి ఆర్టీసీ చైర్పర్సన్ ఇవ్వచ్చు, క్యాబినెట్ ర్యాంకు, లేకపోతే విమెన్స్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇవ్వచ్చు అని చెప్పా. అంటే ఆ రోజున నేను
చిన్న వయసుతో ఉండటం వలన ఒక మూర్ఖత్వమే అనుకోవాలి. ఇవాళ నన్ను చెప్పమంటే నేను ఆ మాట చెప్పలేను. ఎందుకంటే కొంత పరిపక్వత వచ్చిన తర్వాత మనం ఎంతవరకు మాట్లాడాలో, అందులో రామారావు గారు లాంటి ఒక లిజెండ్ ముందు ఎంత ఆ రోజున ఆయన అంత లిజెండ్ అని నాకు తెలియదు, నా అపరిపక్వత అది కూడా ఇట్లా చెప్పడం కూడా. కానీ ఆయన మాత్రం చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకోవాలి. నన్ను అభినందిస్తూనే చూశాడు నా ఇంకా. అవును కదా, ఈ పిల్లాడు చెప్తున్న అంశం కరెక్టేను, మనకి ప్రతి సీటు గెలవాలి అని ఇలా పైకి ఉపేంద్ర గారు ముఖంలోకి చూశాడు. చూస్తే ఉపేంద్ర గారు ఏం చెప్పాడంటే, అన్నగారు మనం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మహిళలకు ఎవరికి సీటు ఇవ్వలేదు. ఆ ఒక్క సీటు కూడా తీస్తే ఇక అది జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఫైనలైజేషన్ ఆఫ్ టికెట్స్, ఇక లాస్ట్ లెగ్, అందుకే పిలిచారు. కష్టం అవుద్దండి అన్నారు. మళ్ళీ రామారావు గారు ఒక్క 2 నిమిషాలు ఆలోచించారు. ఇటు చెబితేనా ఇతను చెబుతుంది కరెక్టు, ప్రతి సీటు గెలవాలి, ఏదో కానీ కొంచెం తేడాగా చెబుతున్నాడు ఇతను, ఇంత గట్టిగా చెబుతున్నాడు. ఆ అమ్మాయికి విమెన్స్ ఫైనాన్స్ అది క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వచ్చు, ఎలక్షన్ పోటీ చేయకుండానే ఆ అమ్మాయికి ఆ పదవి ఇవ్వచ్చు, కానీ తీస్తే పబ్లిక్లో ఇమేజ్ పోతుంది, ఆ అమ్మాయి హర్ట్ అవుతుందని 2 నిమిషాల్లో నిర్ణయం తీసుకుని ఆయన, సారీ బ్రదర్ ఇంకా మనం మార్చలేము అన్నాడు. సరే అనుకుని నేను మా ఎండి గారు ఏం నమస్కారం పెట్టాం వచ్చాం. మేము 4 తప్ప ఇంకెవరు లేరు హాల్లో. అట్లాగే ఆయనకి నేను ఇంకొక మెసేజ్, మెట్పల్లి దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్లో ఒక పెద్ద నాయకుడు ఆ పార్టీలో చేరటానికి నన్ను ఎన్నుకున్నాడు. మీరు మాట్లాడతానంటే నేను చేరతానని. అది ఆయనకి వ్యక్తిగతంగా చేరాలి తప్ప ఇంకొక వ్యక్తికి చేరటానికి వీల్లేదు. ఆయన భోజనం చేస్తూ ఉండగా నేను కింద బఫే భోజనం చేస్తుంటే, ఆయన సామాన్యంగా రూమ్లో భోజనం చేయడు, కాకపోతే ఎండాకాలం బాగా అలసిపోయినాడు, ఆయన కూడా కొంచెం రూమ్లో భోజనం చేస్తున్నాడు. అదే ఎట్లా అంటే స్టూల్ మీద కూర్చుని డ్రెస్సింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టుకుని ఒక వ్యక్తి కూర గుత్తి పట్టుకుని నిల్చుని ఉన్నాడు. నన్ను పిలిచారు గబగబా, నేను బఫే దగ్గర ప్లేట్ అక్కడ పడేసి పరిగెత్తుకుంటా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే రూమ్లోకి వెళ్ళాను. నేను చెప్పదలుచుకున్నప్పుడు ఇట్లా నాకు చూశారు, నేను ఆ కూర గుత్తి ఆయన్ని బయటికి వెళ్ళాలన్నట్టు సైజ్ చేశా, ఇలా పంపించేశాడు. పంపించి గొప్ప విషయం కాదండి అది. ఆయన స్టూల్ మీద కూర్చుని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుని తింటూ ఎడం చేత్తో నా కోసం ఇంకొక స్టూల్ని లాగి నన్ను కూర్చోమన్నారండి. ఆయన భోంచేస్తున్న టైంలో అంత పెద్ద ఆయన, నేను చిన్నాడిని, అంత స్టూల్ ఎవరైనా లాగుతారండి అంటే ఆయన సహజమైన స్వభావం అది, అంతే. అది అక్కడ ఆయన ఇతరుల పట్ల ఉండే మానవత్వం కానీ, ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న ఒక ప్రేమ కానీ, అది గొప్ప విషయం. అది అందరిలో రాదండి, అది రక్తంలో ఉండాలి. అట్లా కూర్చున్న తర్వాత నేను చెప్పా పలానా మెసేజ్ అని. అయితే ఆయన అప్పుడు ఒక పోస్ట్లో ఉన్నాడు, మరి ఆ పోస్ట్లోకి రాజీనామా చేస్తాడా అని అడిగాడు. అప్పుడు రామారావు గారి సిద్ధాంతం ఏంటంటే, ఎవరైనా సరే ఇతర పార్టీల నుంచి వస్తుంటే ఆ పార్టీలో వాళ్ళకుండా పదవిని రాజీనామా చేయాలి, అది స్ట్రిక్ట్గా అమలు చేసేవాడు. అయితే నేను ఇది మెసేజ్ మరి ఆయనకి చెప్పాలి కదా, చెప్పి మరి అయితే మీరు అది కనుక్కుని నాకు చెప్పండి బ్రదర్ అన్నారు. అంటే ఎప్పుడు అంటే, నేను ఇప్పుడైతే ఈ టూర్ నుంచి వెళ్ళిపోతున్నా కదా, మీరు ఎవరికి చెప్తారు అన్నాడు. నేను అప్పుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఆయన యూత్ వింగ్ ఉండేవాడు, పక్కన ఉండేవాడు. సరే అలా చెప్పండి అన్నాడు. కానీ ఆ తర్వాత నేను వచ్చాను ఆ విషయం కనుక్కుని. వచ్చేటప్పటికి రామకృష్ణ స్టూడియోస్కి వెళ్ళాను. అప్పుడు ఈయన తిరుపతిలో ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పటికి ఇంకా స్పీడప్ అయిపోయింది ఇక. అయితే అప్పుడు తుర్లపాటి సత్యనారాయణ గారని మేనిఫెస్టో తయారు చేయడంలో కీలకమైన వ్యక్తి, అప్పుడు పార్టీ కార్యాలయ కార్యదర్శి. ఆయన నాకేం చెప్పారంటే, రామారావు గారు తిరుపతిలో ఉన్నారండి, డాక్టర్ గారు కూడా ఇక్కడ లేరు, కాబట్టి మీరు పని చేయండి, మీరు నాకు ఒక వైట్ పేపర్ కవర్ ఇచ్చి మీరు ఆ రూమ్లో కూర్చుని రాసి ఆ కవర్లో పెట్టేసి క్యూ కాన్ఫిడెన్షియల్ అని రాయండి, రామారావు గారి పేరు రాసేస్తే అది ఆయన తప్ప ఇంకొకళ్ళు ఓపెన్ చేయరు అని చెప్పాడు. ఓకే బాగానే ఉంది, నేను రాశాను, సీల్ వేసేసాను, క్యూ కాన్ఫిడెన్షియల్ రాశాను. నేను చెప్పినట్టుగానే ఎలక్షన్లు ఇంకా స్పీడప్ అయిపోవడంతో ఇక కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం చిక్కలేదు. ఇక అది అట్లా అర్ధంతరంగా ఆగిపోయింది. ఇది ఇట్లా ఉండగా ఎలక్షన్ ఇంకా 2-3 రోజుల్లో ఎలక్షన్ 4 రోజుల్లో జరుగుతుందనగా రామోజీరావు గారి నుంచి మాకు మెసేజ్ వచ్చిందండి. నాకు వ్యక్తిగతంగా రామోజీరావు గారు సహజంగా పిలవరు. అట్లా పిలిస్తే నాకు పొద్దున్నే 10 o'clock 11 o'clockకి నన్ను ఆఫీస్లో ఉండమన్నారు. నేను వచ్చేసాను. రాగానే నన్ను లోనకి పంపించేశారు. ఆయన అడిగింది, కుమార్ ఎన్ని సీట్లు గెలుస్తారు కరీంనగర్లో తెలుగుదేశం అని అడిగాడు. స్ట్రైట్ క్వశ్చన్. నేను అవుట్ ఆఫ్ 13 7 అన్నానండి. అంటే నా ముఖస్థుతి కోసం చెప్తున్నావా అని అడిగాడు స్ట్రైట్గా. లేదండి, మనం ఇచ్చిన క్యాండిడేట్స్ న్యూట్రల్ క్యాండిడేట్స్, తర్వాత యాంటీ కాంగ్రెస్ వే ఉంది, వాళ్ళందరూ పాతాళ్ళు, వీళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి ఉందని చెప్పా. అంటే ఆయన అన్న మాట ఏంటంటే,
కరీంనగర్లో కనుక 7 సీట్లు టీడీపీ అలయన్స్ కనుక గెలిస్తే, అలయన్స్ కూడా ఎక్కడండి, కరీంనగర్లో మాత్రమే అలయన్స్, అది 3 సీట్లు సంజయ్ విచార మంచికి కరీంనగర్, పెద్దపల్లి, మంతిని 3 సీట్లు ఇచ్చారు. అట్లా వచ్చిన వాళ్ళలోనే గోని ప్రకాశ్రావు పెద్దపల్లి నుంచి, మంతినిలో రాజిరెడ్డి గారని ఆయన అప్పటికే సమితి ప్రెసిడెంట్ కానీ ఆయన ఒక్కడే ఓడిపోయింది, మిగిలిన ముత్యంజయం గెలిచాడు. అట్లా అక్కడ కనుక 7 సీట్లు వస్తే రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుందని చెప్పాడండి ఆయన. నాకు అప్పటికి నేను కేవలం కరీంనగర్ జిల్లాకే పరిమితం అయి ఉన్నా కాబట్టి అసలు వరంగల్ జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే వీళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ మెటీరియల్ మేము సప్లై చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏమైనా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటే కమ్యూనికేట్ చేయాలి, మీడియేషను, కోఆర్డినేషన్, మీడియేషన్ కూడా కాదు, కోఆర్డినేషన్ వర్క్లో ఉన్నాం. చెప్పానండి. చెప్తే ఆయన తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పాడండి. మరి ఆయన ధైర్యం ఏంటో నాకు ఇప్పుడు కూడా విచిత్రంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు కదా అన్నాడు. అంటే వెళ్ళిపోతున్నానండి అన్న. నువ్వు 5,000 తీసుకుని బటన్ నొక్కి మా డైరెక్టర్ ఉండేవాడు ఎస్ఆర్ రామానుజన్ అని, కుమార్కి 5,000 ఇచ్చి పంపించండి అన్నాడు. ఆ రోజుల్లో 5,000 అంటే చాలా పెద్ద అమౌంట్. 5,000 పెట్టి ఏం చేయమన్నాడు తెలుసా? ఎలక్షన్ ఈ 4 రోజులు ఒక కారు ఆఫీస్ ముందు ఖాళీగా అయినా సరే అక్కడ ఉండాల్సిందే. తర్వాత ఇక్కడ నుంచి ఏ క్షణంలో ఎవరు వచ్చినా సరే ఒక హోటల్లో రూమ్ బుక్ చేసి పెట్టమన్నా అండి. అప్పట్లో శ్రీనివాస హోటల్ అని అక్కడ పెద్ద హోటల్, అప్పట్లో 3 స్టార్ కొత్తగా కట్టారు కరీంనగర్లో. ఆ హోటల్లో రూమ్ బుక్ చేశా. రూమ్ బుక్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ నావల్ కిషోర్ శర్మ వీళ్ళందరూ, అప్పుడు ఆయన పెట్రోలియం మినిస్టరు, వాళ్ళందరినీ అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు. యూపీ నుంచి ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వచ్చారు. నేను ఎట్టాగు మనకు రూమ్ ఉంది కదా, కాంగ్రెస్ బేస్ కాబట్టి అది, నేను ఎప్పుడు క్యాంపు వాళ్ళది అక్కడే ఉంది, వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండేవాడిని. నాకు ఎట్టాగు రూమ్ కూడా ఉంది. వాళ్ళు అదే లాండ్లో కూర్చొని మాట్లాడుతుండేవాళ్ళు. ఒక రోజున ఎంపీగా పోటీ చేస్తున్న సత్యనారాయణరావు గారు నన్ను చూశాడు అక్కడ. చూసి వెంటనే వాళ్ళతో చెప్పాడు, ఈజ్ అవర్ అపోనెంట్ పార్టీ పేపర్, డోంట్ ఎంటర్టైన్ హిమ్ అని నవ్వుతానే. చాలా స్పోర్టివ్గా ఉండేవాడు. అప్పుడు నావల్ కిషోర్ శర్మ వాళ్ళు నవ్వుకున్నారు. అట్లా అంటే ఆ రోజుల్లో 5,000 ఇచ్చి అట్లాంటి అవసరం కూడా వచ్చింది ఒక సందర్భంలో. ఈ సడన్గా వస్తే రూములు దొరకదు, కారు ఉండదు, ఎందుకంటే ఎలక్షన్లో ఎంగేజ్ అయిపోతాయి. మేము వాడింది కూడా ఏం లేదండి. అంటే దాన్ని బట్టి ఆయన ముందు చూపు, ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అనేది. నేను ఈ మధ్యలో ఎవరితో ఈ చిన్న విషయం ప్రస్తావిస్తే కూడా, ఆ రోజుల్లో రామోజీరావు 5,000 ఇచ్చాడా అన్నాడు. స్పాట్లో ఇచ్చి పంపించేశారు నన్ను. వెళ్ళటం, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవటం, జేబులో పెట్టుకోవటం, వెళ్ళిపోవటం, దిగంగానే బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస హోటల్కి వెళ్ళటం, రూమ్ బుక్ చేయటం, అక్కడే బస్ స్టాండ్ దగ్గరే ట్యాక్సీ స్టాండ్ ఉండేది, స్టాండ్లో వాళ్ళతో మాట్లాడుకోవటం, అన్నీ చేశాను. మిగిలిన డబ్బులు కూడా మళ్ళీ వాళ్ళకి నేను రిటర్న్ చేశాను. అంటే రామారావు గారు ఎంత ఆ రోజుల్లో ఎట్లా కష్టపడేవాడంటే, ఎంత నల్లగా కప్పేసిపోయాడు. ఫస్ట్లో ఆయన వచ్చినప్పుడు బంగారపు వర్ణంలో వచ్చాడు, అప్పుడు ఖాదీ డ్రెస్లో ఉండేవాడు. ఆ తర్వాత ఆయన కాకి డ్రెస్లోకి మారాడు ప్రచారం అప్పుడే. అలాంటి పరిస్థితుల్లో ఆయన మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని సీట్లు గెలవటం కానీ, ఆయన ప్రజలకి ఒక అన్నగా పేరు పట్టం కానీ, తెలుగుదేశం అనేది గ్రామంలో మారిమోగిపోయిందండి. చైతన్య రథం వెళ్తుంటే పిల్లలు వెనకాల పరిగెత్తేవాళ్ళు. తర్వాత అసలు ఇళ్లలో జనం అందరూ వచ్చి రోడ్ల మీద చూసేవాళ్ళు. అంటే అదొక గొప్ప ఒక చారిత్రక అంశంగా మారిపోయింది. తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ జనతా వస్త్రాలు లాంటి ₹2 కిలో బియ్యం ఫస్ట్ పెట్టింది ఆయనే కదండి. ఆ రోజుల్లో పేదరికం ఎంత ఉండేదో. ఆ తర్వాత ఆడపిల్లలకి ఆస్తి హక్కు లాంటి ప్రోగ్రెసివ్ ఆలోచన ఎన్నో పార్టీలు వచ్చినా కూడా ఎవరు చేయలేకపోయారు. అట్లాగే పోలీస్ పట్వారీ వ్యవస్థని, పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి తెలంగాణలో ఒక దేవుడి కింద మారిపోయాడు. ఇవాళకి కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంటే పోటీ చేయకపోయినా ప్రజల మనసుల్లో మాత్రం స్థిరంగా ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఆయన స్థానం ఎంత సుస్థిరం అయిపోయిందంటే, మన ఇంటి బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత అనేక ఆటుపోట్లు తిన్నా కూడా పార్టీకి ఆయన మొదట్లో వేసిన పునాదులు ఏ అయితే ఉన్నాయో దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పార్టీ మొత్తాన్ని కూడా ఒక సిస్టమేటిక్ రూపులోకి తీసుకొచ్చాడు. కార్యకర్తల వర్క్ పెర్ఫార్మెన్స్ని అసెస్ చేయటం, వాళ్ళ కష్ట నష్టాలను స్వయంగా చూడటం, ఇవన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాత ఈ డ్వాక్రా గ్రూపులు మహిళలకి స్వయం ప్రతిపత్తి కలిగే విధంగా, ఆర్థికంగా వెసులుబాటు కలిగే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పథకాలు పెడితే గ్రామీణ వ్యవస్థ మెరుగుపడుతుంది, రైతులు ఎలా బాగుపడతారు. అప్పుడు కర్షక పరిషత్ అనే వ్యవస్థను కూడా రామారావు గారు ఉండగా కూడా పెట్టారండి. నా తర్వాత అది కొంతకాలం తర్వాత చంద్రబాబు గారు చైర్మన్ గారు అవును ఉన్నాడు. చైర్మన్గా ముందు దుగ్గిరాల వెంకట్రావు గారిని హుజురాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడండి. అప్పుడు ఊరికే ఈయన సలహాదారుగా ఉండేవాడు. అసలు యాక్చువల్గా ఈయన ప్రధాన పాత్ర పోషించాడు. యాక్చువల్గా కర్షక పరిషత్ అనే ఒక దీన్ని తీసుకురావడం బ్రెయిన్ చైల్డ్.
కానీ ఆయన దుగ్గిరాలు, ఆయన తర్వాత నక్సలైట్లు కాల్చేశారు తర్వాత కాలంలో. పెద్ద మనిషి ఆయన, వెరీ జెంటిల్మెన్. గోపాలపురం అని హుజూరాబాద్ దగ్గర వాళ్ళ సొంత గ్రామం అండి. ఆయనతో నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉండేది. అసలు ఎమ్మెల్యే అన్న భావన ఆయన చూస్తే కూడా ఎవరు అనుకోరు. ఆయన ఒక మధ్యతరగతి ఇంటి పెద్ద ఎలా ఉంటాడో అట్లా ఉండేవాడు. కరీంనగర్లో బస్ స్టాండ్లో బస్ దిగి కూడా ఆయన జిల్లా పరిషత్ కార్యాలయాలకు కానీ ఇతర సాటికి నడుచుకుంటా కూడా వెళ్ళిపోయేవాడు. అప్పట్లో దేశం చిన్నమల్లయ్య గారు, తర్వాత చెన్నుపాటి రాజేశ్వరరావు గారు, సిపిఐ రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత తెలుగుదేశంలో కూడా ఆయన చేరాడు. విజయసాగర్ గారు అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య, వీళ్ళు అట్లాంటి మనుషులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఎమ్మెల్యేలు అన్నా కూడా ఆయన కూడా అంతే సాదాసీదాగా ఉండేవాళ్ళు, సింపుల్గా ఉండేవాళ్ళు, చాలా సింపుల్ అండి. అసలు ఎమ్మెల్యేలు అన్న భావనే ఉండేది కాదు. అయితే తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ తరం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ లోకేష్ గారు కూడా ఈ పార్టీకి తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా బెనిఫిషరీస్కి డబ్బులు వేయాలన్న స్కీమ్ పెట్టిందే ఆ బ్రెయిన్ చైల్డ్ అది లోకేష్ గారిదే. ఎందుకంటే అది ఎవరు కాదు, ఆయన అక్కడ చూసి వచ్చాడు కాబట్టి వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఫస్ట్ ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. అట్లా ఇవాళ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకోటి ఫస్ట్లో ఇవాళ మనం నిన్న జరిగిన తెలంగాణ శాసనసభలో ఆయన ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఏమన్నాడు, ఆ రోజున టూరిజం అంటే ఇది ఒక ఇజమా అని మేము నవ్వుకున్నాము, చంద్రబాబు గారు చెబుతుంటే నిజమేను, టూరిజంని డెవలప్ చేస్తే తెలంగాణకి ఎంతో భవిష్యత్తు ఉందని ఆయనే ఒప్పుకున్నాడు. అనేక ప్రదేశాలు ఉన్నాయి, ఎంతో జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సాధించగలిగిన ప్రదేశాలు, దాన్ని ప్రాముఖ్యత ఇవ్వాలి, రాష్ట్రానికి ఒక ప్రధాన వనరుగా అది రాగలుగుతుంది అని ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఎన్నాళ్ళు పట్టిందో చూసారా, దాదాపు ఒక 30 ఇయర్స్ పైన పట్టింది. ఎప్పుడైనా కొత్తలో అలాగే ఉంటాయి. అప్పుడు కూడా ఇక్కడ ఐటీని చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తుంటే దాంతో కడుపు నిండుతుందా కాలు నిండుతుందా అన్నారు. ఇవాళ సైబరాబాదే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అట్లా ఏదైనా కొత్త ఆ రోజున రామారావు గారు కూడా గెలుస్తారని కాంగ్రెస్ వాళ్ళు అనుకోలేదండి. వాళ్ళు చాలా హేళనగా కూడా మాట్లాడారు. ముఖానికి రంగేసుకుని ఆయనకి ఈయనకేం తెలుసు ప్రజల గురించి, ప్రజల నాడి గురించి, ప్రజా సమస్యల గురించి అని. కానీ ఆయన చాలా మైన్యూట్ విషయాలను కూడా చాలా అంటే ఎంత వర్ణనగా చెప్పేవాడంటే ప్రతి సమస్యని, ప్రతి రంగంలో సమస్యని. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరిగాడు, కష్ట నష్టాలు చూశాడు కాబట్టి ప్రతి ఇంట్లో జరుగుతున్న సంఘటనలు వర్ణించినంత వివరంగా చెప్పాడు. దాని మూలాన కూడా ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే ఏముందిలే మా పార్టీకి తప్ప ఇంకా ప్రత్యామ్నాయం ఏముంది, గెలవటానికి సచ్చినట్టు వాళ్ళే ఓట్లు వేస్తారు అనే ఒక ఇదిలో ఉండేవాళ్ళు. కానీ రామారావు గారు ఆ దృక్పథంతో లేడు. నేను ప్రజల మనసుని గెలవాలి, నేను అధికారంలోకి రావటం నాకు ప్రధానం కాదు, ప్రతి మనసులోనూ నాకు స్థానం ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు నాకు తెలియాలి, నేనేం చెబుతున్నానో వాళ్ళకి తెలియాలి, ఏం చేస్తానో కూడా వాళ్ళకి తెలియాలి అనే ఒక దృక్పథంతోనే వెళ్ళాడు. ప్రజలు కూడా అట్లా అంత బాగా ఆదరించారు. ఇప్పుడు రామోజీరావు గారు చెప్పినట్టు ఆ రోజున నిజంగా 7 సీట్లు వస్తే గెలుస్తుంటే 7 సీట్లు వచ్చినాయి, కరెక్ట్గా 7 వచ్చినాయి. అంటే కరీంనగర్ లాంటి కోర్ ఏరియా, ఇప్పుడు మొన్న కేసీఆర్ గారికి అదే పోరాటాల గడ్డ, మరి అలాంటి గడ్డ మీద ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం వచ్చి ప్రజల మనసులను సొరగొన్నాడంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. బలమైన నాయకులు ఉన్న ప్రాంతం అండి అది. కరెక్ట్, బాగా చెప్పారు. చాలా బలమైన నాయకులు ఉన్నారు, మామూలుగా కాదు. అలాంటి గడ్డ మీద 7 సీట్లు తెచ్చుకున్నారంటే అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు. నేను ఆ తర్వాత 26 జనవరికి వెళ్తే ఎస్పీ బల్వీందర్ సింగ్ గారని, ఆయన పంజాబ్ హర్యానా పంజాబ్ ఆయన కంగ్రాచులేషన్స్ కుమార్ అన్నాడు. ఆయన తర్వాత ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది మొత్తం ఈనాడు వాళ్ళే ఇదంతా చేశారని. అప్పటికే ఎమ్మెల్యేస్ అంతా సోఫాలో ముందు వరుసలో కూర్చుంటే వై యూ కంగ్రాచులేట్ మీ సార్, కంగ్రాచులేట్ దెమ్ అన్నా. నో ఐ నో యు ఆర్ ద పర్సన్ బిహైండ్ అని. అంటే ఆ రోజు ఈనాడు అట్లాంటి పాత్ర వహించిందంటే ఆ రోజున వ్యాక్యూమ్ ఉందండి, ప్రజల్లో శూన్యత ఏర్పడింది, రాజకీయ శూన్యత. అది పూర్తిగా రామారావు గారు ఉపయోగించుకున్నాడు. ఆయనకి అండగా రామోజీరావు గారు నిలబడటం అన్నీ కలిసి వచ్చిన అంశాలు. తర్వాత ఈనాడు పేపర్కి ప్రజల్లో కూడా ఆ విశ్వసనీయత ఉంది. రామోజీరావు గారు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర వహించే విధంగా పేపర్ని నడిపాడు, కానీ ప్రభుత్వాలకు బాకాలుగా ఇప్పుడు ఆయన ఉపయోగించాలి. ఆయన లేరు కాబట్టి వాళ్ళు చెబుతున్న ఫస్ట్ టైం. అంటే రామోజీరావు గారు అంటే చాలామంది అనుకుంటారు ఆయన ఒక వ్యాపారవేత్త అని, కాదు, ఒక సిద్ధాంతకర్త కూడా, ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కూడా. ఆయనకి వెంగళరావు గారితో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా కూడా రాజకీయంగా వచ్చేటప్పటికి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్న పూర్తి స్థాయిలో వ్యతిరేకించాడు, ఎక్కడ రాజీ పడలా.
అంత పోరాటం చేశాడు. అంతెందుకు అప్పుడు వెంకటస్వామి గుడిసె వెంకటస్వామి అంటారు కదా కాక, వాళ్ళు ఈనాడు ఆఫీస్ మీద పడి కూడా ధ్వంసం కూడా చేశారు. అన్నింటినీ తట్టుకున్నాడు రామోజీరావు గారు, అనేక కష్ట నష్టాలని. అట్లాగే రామారావు గారు కూడా పార్టీ పెట్టినప్పుడు పూల మీద నడకేం కాదు, అది ముళ్ళ మీద. ఆయన అంత కష్టపడి ఆ పార్టీకి ప్రజల్లో ఒక ఇది తీసుకొచ్చాడు. దాన్ని మూడో తరం కూడా ఇవాళ కొనసాగించడం, అది నాబోటి వ్యక్తి చూడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అండి. ఇంకా నేను ఇంతకన్నా డీప్గా వెళ్ళటానికి సమయాభావం వల్ల నేను పైన అంటే ఒక అవగాహన కోసం చెప్పాను. మరి ఇంకో సందర్భంలో ఇంకా కొంచెం డీటెయిల్స్గా కూడా వెళ్దాం బ్రహ్మం గారు. మీరు ఆనాటి విషయాలు, అనేక విషయాలు లోకానికి తెలియనివి, ప్రజలకు తెలియనివి, పార్టీలో ఉన్న చాలామందికి తెలియని విషయాలు చాలా చెప్పారు సార్ మీరు. నిజంగా ఇప్పటి వరకు పార్టీ చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం తప్ప నాటి పరిణామాలు, దాని వెనక ఉన్న చరిత్ర గురించి చాలామందికి తెలిసినా చెప్పలేకపోయారు, చెప్పలేదు. దుర్గా కుమార్ గారు చాలా విషయాలు మనస్ఫూర్తిగా పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్య రథ వీక్షకులకు.